అడవిలో ఎన్నో రకాల జంతువులు నివసిస్తూ ఉంటాయి. కానీ కొన్ని జీవులు మాత్రం చాలా ప్రత్యేకం. అవేమిటనుకుంటున్నారా? చీమలు. ఈ అడవిలో కాదు, ఈ భూమి మీదనే ఎన్ని జంతువులున్నా కానీ వాటన్నింటికన్నా కానీ ఎక్కువ బరువున్న జీవులు ఏవంటే చీమలేనట. పిల్లలు, ఈ చీమలు చాలా హ్యాపీగా నివసిస్తున్నాయి. ఎంత హ్యాపీగా అంటే మీకు హాయ్ కూడా చెప్తున్నాయి. మీరు కూడా హాయ్ చెప్పండి పిల్లలు. అవి అడవిలోనే ఒక చీమల పుట్టని ఏర్పాటు చేసుకున్నాయి. అవి కొత్తగా కట్టుకున్న ఇల్లు కాబట్టి దాంట్లో మంచిగా ఆహారం కూడా నింపుకొని ఉన్నారు. అందుకు అవి సంబరాలు చేసుకుంటూ ఉన్నాయి. అవి అలాగా మనం ఇప్పటికే చాలా ఆహారం దాచిపెట్టాం. ఎంత బాగుందో మన ఇల్లు మన ఆహారం అనుకుంటూ ఉన్నాయి. అలా ఇంకా కష్టపడాలి అనే ఉద్దేశంతో చీమలు చాలా ఆహారం మోయలేకపోయినా కానీ కింద పైన పడుతూ మరి వాటి ఆహారం మొత్తం కష్టపడి వాటికన్నా ఎక్కువ బరువు ఉన్న ఆహారాన్ని కూడా తీసుకొని వాటి పుట్ట లోపల దాచిపెట్టుకుంటూ ఉంటాయి చీమలు. అలాగా వాటి స్వభావం అది. ఎందుకంటే అడవిల్లో వర్షం వచ్చినా బాగా ఎండలు అనిపించినా అవి బయటికి రాలేవు. ఒక చిన్న చుక్క పడినా కానీ చీమలు కొట్టుకొని వెళ్ళిపోతాయి. అందుకే అవి ముందు జాగ్రత్తగా వాటి ఆహారాన్ని బాగున్న రోజులన్నింటినీ ఉపయోగించుకొని లోపల దాచిపెట్టుకుంటూ ఉంటాయి. అప్పటికే చాలా ఆహారం దాచిపెట్టుకున్నాయి చీమలు. చీమలన్నీ దాచుకున్నా కానీ మరలా బాగున్న రోజు కూర్చొని తింటే బాగలేని రోజు ఎవరు పెడతారు మనకి అని చెప్పేసి ఆహారం కోసం వెతుక్కుంటూ వెళ్ళాయి. అలా వెతుక్కుంటూ వెళ్ళిన చీమలకి ఒకచోట బాగా మంచిగా రుచికరమైన ఆకులు దొరికితే వాటన్నింటినీ తీసుకొని వస్తూ ఉన్నాయి. అప్పుడు అనుకుంటున్నాయి చీమలు, మనం చాలా ఆహారం దాచిపెట్టాము. మనం ఇకపైన బయటికి వెళ్ళకపోయినా కొన్ని సంవత్సరాల పాటు తినగలిగేంత ఆహారం మనం లోపలే దాచుకున్నాం అని సంతోషపడుతూ ఉన్నాయి. అలా సంతోషపడే టైంలోనే మనం ఎంతో జాగ్రత్తగా ఎంతో ముందు చూపుతోటి మనం ఈ ఆహారాన్ని అంతా దాచిపెట్టుకుంటూ ఉన్నాం. ఇకపైన మనకి దిగులు లేకుండా కొన్నాళ్ళ పాటు మనకు సాగిపోతూ ఉంటుంది మన జీవితం అనుకొని ఆ చీమలన్నీ చాలా సంతోషంగా ఉన్నాయి. కానీ వాటిల్లో ఒక చీమ ఉంటుంది, మనం బాగున్న రోజు కూర్చొని తింటే ఎలా, ఇంకా కష్టపడితే ఇంకా వస్తుంది కదా అని చెప్పేసి అన్ని చీమలకి చెప్పింది. సరేనని చెప్పేసి మరలా అవి ఆహారం కోసం వెతుక్కుంటూ వెళ్ళాయి. అక్కడ ఆహారం కనపడిందిలే అని చెప్పేసి కొంచెం తినేసి మిగిలింది ఇంటికి తీసుకొని వస్తున్నాయి ఆ చీమలన్నీ. అలా తీసుకువస్తూ ఉండగానే వాటి పుట్ట దగ్గర ఒక పాము వచ్చింది. ఆహా, ఏమిటి పుట్ట ఇంత బాగుంది, నాకు బాగా సరిపోతుంది అని అనుకుంటూ ఆ పుట్ట దగ్గరికి వెళ్ళింది ఆ పాము. వెళ్ళాక అబ్బా, ఈ పుట్ట ఎంత సౌకర్యంగా ఉందో అని అనుకుంటూ చాలా సంబరపడిపోతూ ఉంది ఆ పాము. ఆహా, ఏమి నా భాగ్యము, నేను కష్టపడకపోయినా కానీ నాకు ఇంత మంచి పుట్ట దొరికిందే, చీమల పుట్ట అని అనుకుంటుంది. కాదు, ఇది చీమల పుట్ట కాదు, ఇది నాదే పాము పుట్ట అనుకొని తనలో తానే సంతోషపడుతూ ఉంది. తర్వాత చీమలు వచ్చాయి. వచ్చేసరికి పాము అక్కడ కనపడటం చూసి చాలా ఆశ్చర్యపోయాయి. హే పాము, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని అంటే పాము నేను వెళ్ళనంటే వెళ్ళనని మొరాయించింది. ఇది నాదే, మీరే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చీమల్ని అగుడు చేసి దౌర్జన్యం చేస్తుంది. కానీ చీమలు ఏం చేయాలో తెలియక నిర్ఘాంతపోయి వాటిని భయపెట్టాలని ప్రయత్నించిన పాము మాత్రం అస్సలు భయపడలేదు. చేసేదేమీ లేక చీమలు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నాయి. వెళ్ళేటప్పుడు చాలా బాధపడుతూ వెళ్తున్నాయి. పామేమో బాయ్ బాయ్, ఇక బయలుదేరండి, ఇది నాదే అన్నట్టు వాటిని సాగనంపుతూ ఉంది. చీమలేమో నిరుత్సాహంగా మనం కష్టపడిన ఇల్లు పోయిందే అని చెప్పేసి తీరిగ్గా కూర్చొని ఏడుస్తూ ఉన్నాయి. మనం ఎన్నాళ్ళు కష్టపడ్డాం మన ఇంటిని నిర్మించుకోవటానికి, నిర్మించుకున్నదే కాదు కొన్ని సంవత్సరాలకు సరిపడా మనం ఆహారాన్ని లోపల దాచిపెట్టుకున్నాం. ఇప్పుడేమో ఒక్కసారిగా ఈ పాము వచ్చేసింది, మన ఆహారం మన ఇల్లు మొత్తం పాడైపోయింది అని అనుకుంటూ
బాధపడుతూ ఉన్నాయి. కానీ ఆ చీమలకు ఒక ఆలోచన వచ్చింది. మనం ఆ పాముని ఏం చేయలేమా? ఏదైనా చేయాలి. దానికి తగిన గుణపాఠం చెప్పాలి. ఒకళ్ళది కష్టపడి చేసుకున్నది అది వాళ్ళదే, మనది కాదు అనే గుణపాఠం దానికి చెప్పాలి అనుకున్నాయి ఆ చీమలన్నీ. అనుకున్న ప్రకారమే అవి అన్నీ ప్లాన్ వేసుకుంటున్నాయి. ఏమిటంటే ఒకళ్ళం కుట్టితే దానికి నొప్పి తెలియదు. అదే మనం అందరం కలిసి కుడదాం. అప్పుడు దానికి ఎందుకు నొప్పి తెలీదో చూద్దాం. దాన్ని మనం కుట్టి, కుట్టి, కుట్టి దాన్ని బయటికి పంపించాలి అని చెప్పేసి చీమలన్నీ బాగా తెలివైన ఆలోచన చేశాయి. ఆ ఐడియా వాటన్నింటికి బాగా నచ్చింది. ఇక పైన అలాగే చేద్దామని చెప్పేసి అన్నీ అనుకుంటూ ఉన్నాయి. అలా అనుకుంటూ ఉండగానే ఇక ఎందుకు ఆలస్యం, పదండి ఆ పాము మీద మనం దాడి చేద్దాం అనుకుంటూ ఆ చీమలన్నీ వరుసగా లైన్‌లోనే వెళ్ళాయి. పాముని బయటికి పిలిచాయి. పాము ఎవరబ్బా అనేని దిక్కులు చూస్తూ ఉంది. చీమలు కనపడినా కానీ అవి నటిస్తుంది. ఎవరు? నాకెవరు కనపడటం లేదే, ఎక్కడున్నారు అంటూ అంది. చీమేమో మైకు పెట్టుకొని మరీ అరిసింది. నువ్వు ఎక్కడున్నావు, మేము ఎక్కడున్నావు నీకు తెలుసులే, ఇటు చూడు అంటూ కిందకు చూడమని చెప్పింది. మీరా మళ్ళా వచ్చారేమిటి, వెళ్ళలేదా అని చెప్పేసి వెటకారంగా వాటిని మాట్లాడింది. చీమలు అన్నాయి, మేము వెళ్ళము, నిన్నే పంపిస్తాము చూసుకోనంది. హహహహహ! మీరు నన్ను పంపిస్తారా? ఇంత చిన్న చీమలు నన్ను పంపిస్తారా అంటూ దాన్ని కిందకి రమ్మని చెప్పేసింది. కిందకి రాగానే ఇంక చూడు చీమలన్నీ వరుసబెట్టి కుట్టాయి ఆ పాముని. పాపం ఆ చీమలు కుట్టిన తాటికి పాము తట్టుకోలేక నన్ను వదలండిరా బాబు నేనే వెళ్ళిపోతాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆ పాము. చూసారా? చీమలు మేము చిన్నవేలే అనుకుంటే ఆ పాము మీద గెలిసేవి కాదు. అన్నీ ఐకమత్యంగా కలిసి ఆ పాము మీద ఒక్కసారిగా దాడి చేసేసరికే ఆ చీమలన్నీ గెలిచాయి. మీరు కూడా ఐకమత్యమే మహాబలం. అలాగే ఉండండి. మీకు మంచి స్నేహితులు, మంచి ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళతోనే కలిసి ఉండండి. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.